ఈ మధ్యకాలంలో యువతులు వాళ్ళ శరీరాలపైన పచ్చబొట్లు పొట్టించుకుంటూ ఉంటారు. పచ్చబొట్లు పొడిపించుకోవడం, అందులో డిజైన్గా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పచ్చబొట్లు లేకపోతే టాటూస్ అని పిలుస్తారు. ఈ టాటూస్ మనం వేసుకోవచ్చా వేసుకోకూడదా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు టాటూస్ వేసుకోవద్దు, పచ్చబొట్లు పొడిపించుకోవద్దు అని ఉన్నటువంటి వాక్యాలను చదివి దాని కారణం చేత క్రైస్తవ ఐకాన్స్గా ఉన్నటువంటి సిలువ కానివ్వండి, ప్రేమను గురించిన సాక్ష్యం కానివ్వండి, యోహాను 3:16 అన్నటువంటి వచనం కానివ్వండి, ఏదైతే టాటూస్గా శరీరం పైన వేసుకుంటున్నారో వాళ్ళు మేము అలా వేసుకోవచ్చా వేసుకోకూడదన్న ప్రశ్నలో ఉంటారు. ఈ షార్ట్ వీడియో టాటూస్ మనం వేసుకోవచ్చా వేసుకోకూడదా అన్న ప్రశ్నకు సమాధానమే. టాటూస్ అన్నీ తప్పేమీ కాదు. ఆర్ట్ అన్నది దేవుడు మనకిచ్చినటువంటిదే. కళ దేవుడు మనకిచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ను మనం వాడటంలో తప్పులేదు. ఆ గిఫ్ట్ ద్వారా మనం దేవుని యొక్క సందేశాన్ని ప్రజల వద్దకు చేర్చడంలో తప్పులేదు. కానీ అసభ్యత ఉండకూడదు. అసభ్యంగా ఒళ్ళు చూపించుకోవటానికి వేసుకునే టాటూస్ మంచివి కావు. ఒకవేళ ఆ టాటూస్ సిలువ రూపంలోనో దేవుని వాక్య రూపంలోనో ఉంటే ఇబ్బంది ఏంటి అన్న ప్రశ్న మనలో వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో లేవికాండం 19వ అధ్యాయంలో, అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో పచ్చబొట్లు పొడిపించుకోవద్దు అని చెప్పిన అదే సందర్భంలో ఏముంటుందంటే, ఆ కాలంలో ఉన్నటువంటి పచ్చబొట్లన్నీ కూడా ఒక రిలీజియస్ కానోటేషన్, అంటే ఒక మతపరమైనటువంటి సంకేతాలను వారు పొడిపించుకునేవారు. మన దేశంలో కూడా భిన్న మతాలు మతపరమైనటువంటి సంకేతాలను వారి ఒంటి మీద పొడిపించుకోవటం మనం చూస్తూ వస్తున్నాం. అటువంటి వాటిని మనం చేయకూడదు. మనం ఈ అన్యజనుల లేకపోతే దేవుని ప్రజలు కాని వారి యొక్క సంకేతాలను ధరించి తిరగకూడదు అన్న అర్థం ఆ టాటూస్కు ఉన్నటువంటి వచనాలలో వస్తుంది. కానీ ఒకవేళ మీరు మీ చేతికో కనిపించేటటువంటి శరీర భాగంలో ఏదైనా టాటూస్ పొడిపించుకోవాలి అన్న ఆశ మీకుంటే దానివల్ల మీరేం పెద్ద పాపం ఏమీ చేయటం లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు దేవుని స్వరూపమందు పోలిక చొప్పున ఉన్నారు. మీరు ఏ టాటూ లేకుండా కూడా దేవుని ప్రేమను పరిచయం చేయొచ్చు. మీరు ఏ టాటూ లేకుండా కూడా మీరు క్రైస్తవులు అన్నటువంటి మీ బిహేవియర్ ద్వారా, మీ జీవన విధానం ద్వారా ప్రజలకు తెలియజేయచ్చు. కాబట్టి టాటూస్ వేయించుకుంటేనే మనం దేవుని వాక్యం చెప్పగలము, దేవుని సమాచారాన్ని, దేవుని సందేశాన్ని ప్రజలకు చేరవేయగలము అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అట్రాక్షన్ అనగా ఆకర్షణీయంగా ఉండటం కోసం చేసేటటువంటి కళ మంచిదే. కానీ ఆ ఆకర్షణీయమైనటువంటి కళ ఎప్పటికీ చెరిగిపోయినటువంటి టాటూస్గా కనుక మన శరీరం మీద ఉంటే రేపు రాబోయే మీ భాగస్వామి, మీ జీవిత భాగస్వామికి అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీరు మీ శరీరం పైన వేసుకున్నటువంటి ఆ ముద్ర మీ భాగస్వామి చూసి ఆయనకు లేకపోతే ఆమెకు నచ్చని సందర్భంలో దాన్ని మళ్ళీ ఒక మెడికల్ ప్రాసెస్లో వెళ్ళి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. అది అవసరమా లేదా అన్న ప్రిఫరెన్స్ మీరే ఆలోచించుకోవాలి. అది మీ ప్రిఫరెన్స్. దీని గురించి బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అనంటే, ఏ ఐకాన్ అయినా సరే, ఏ చిహ్నమైనా సరే ఐడల్ అవ్వకూడదు, అంటే విగ్రహం అవ్వకూడదు. చిహ్నాలు దేవుని వైపుకు మనల్ని తిప్పాలి. చిహ్నమే దేవుడైతే అది ఐడల్ అవుతుంది, లేకపోతే విగ్రహం అవుతుంది. అలా కాకుండా చూసుకునే బాధ్యత మీదే. కాబట్టి టాటూస్ పొడిపించుకోవాలా పొడిపించుకోకూడదా అన్న దాంట్లో మీకు స్వాతంత్రం ఉంది. ముఖ్యంగా మతపరమైనటువంటి ఐకాన్స్ మీ శరీరం మీద ఉండకూడదు. క్రైస్తవ ఆలోచనను ప్రజలకు చేరవేసేటటువంటి ఐకాన్స్ ఒకవేళ మీరు వేయించుకోవాలి అనంటే 1కి 10 సార్లు ఆలోచించి అది పాపం కాదు అన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు చేయటంలో తప్పేమీ లేదు.